అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి పకోడీలు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఏమన్నా వెరైటీగా పకోడీలు వస్తే కామెంట్లో చేయండి, నేను చేస్తాను. నేనైతే తోటకూర ఉల్లిగడ్డ పకోడీ చేస్తున్నాను. దానికోసమని ముందుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అందులో ఉప్పు, కారం, చిటికెడు పసుపు, మసాలా వేసి వాటికి పట్టేలా బాగా కలపాలి. ఇలా కలిపాక ఇందులో కొంచెంగా శనగపిండి వేస్తూ కలుపుకోవాలి. మీకు గట్టి పకోడీ కావాలంటే ఇందులో వాటర్ వేయకండి, లేదు అనుకుంటే కొన్ని వాటర్ చల్లేయండి. అండ్ ఇలా కలుపుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో విడివిడిగా వేస్తూ పకోడీని అయితే ఎప్పుడూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఒకవైపు కాలి ఒకవైపు కాలవు. ఇలా అయితే మంచిగా కాలి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు ఇలా పకోడీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. పకోడీలు అయితే సూపర్గా ఉన్నాయి. ఈ కాంబినేషన్లో చాలా బాగున్నాయి.